హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం కాంప్లెక్స్ వ్యూ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ కాంప్లెక్స్ వ్యూ? వెన్ ఏ వ్యూ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కాంప్లెక్స్ వ్యూ. రైట్, మల్టిపుల్ టేబుల్స్ మీద మనం క్రియేట్ చేసే వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని కాంప్లెక్స్ వ్యూ అన్నాం. అలాగే సింగిల్ వ్యూ మీద మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ లైక్ కౌంట్ అని కానీ లేదంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్ సమ్ లేదంటే యావరేజ్ మినిమం మాక్సిమం సో గ్రూప్ బై సో ఇలా ఏదైతే మనం కంబైన్ చేసి యూజ్ చేసినా సింగిల్ టేబుల్ మీద దానికి కాంప్లెక్స్ వ్యూ ఉంటాం. So the most important point that we need to remember is on a complex view in SQL Server, we may or may not perform DML operations. కాంప్లెక్స్ వ్యూ మీద మనం డిఎంఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అంటే చేయలేము. కరెక్ట్ గా చెప్పాలంటే పర్ఫెక్ట్ గా చేయలేం. అండ్ మోర్ ఓవర్ ది కాంప్లెక్స్ వ్యూ మే నాట్ అప్డేట్ చేద్దంటే కరెక్ట్. దట్ మీన్స్ కరెక్ట్ గా డేటా అనేది అప్డేట్ అనేది చేయలేము. సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. సి నేను టేబుల్ క్రియేట్ చేసా, డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయ్ అనేది టేబుల్ క్రియేట్ చేసా. కాలమ్స్ చూద్దాం, డిపార్ట్మెంట్ ఐడి అండ్ అలానే నేమ్. ఎంప్లాయ్ టేబుల్ వచ్చేసి మనకి ఐడి, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సాలరీ అంటే డిపార్ట్మెంట్ ఐడి. అండ్ నా కాంప్లెక్స్ వ్యూ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. క్రియేట్ వ్యూ ఎంప్లాయ్ బై డిపార్ట్మెంట్ లైక్ జాయిన్ అనేది యూజ్ చేస్తున్నాం. క్లియర్? జాయిన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో క్రియేట్ చేద్దాం, వ్యూ అనేది క్రియేట్ చేస్తాం. సో కాంప్లెక్స్ క్రియేట్ చేస్తాం. డేటా గెట్ చేసుకున్నాం. సో చూడండి డేటా వచ్చింది. నాకు ఇవి వచ్చేసి మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్. క్లియర్? సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే వ్యూని అప్డేట్ చేస్తున్నా. ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ హెచ్ఆర్ అని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ప్రణయ్ అని నేమ్ దగ్గర జాగ్రత్తగా గమనించండి. ప్రణయ్ అనే నేమ్ దగ్గర డిపార్ట్మెంట్ నేమ్ హెచ్ ఐటీ ఉంది, హెచ్ఆర్ అని చేంజ్ చేస్తున్నా. సో ఐటీ ఇంకెక్కడ ఉంది? సబ్మిట్ దగ్గర కూడా ఉంది. క్లియర్? సో ఒకసారి నేను చేంజ్ చేయండి. సో చేంజ్ చేసాను. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ చూడండి. సో ప్రణయ దగ్గర హెచ్ఆర్ అని చేంజ్ అయింది, డిపార్ట్మెంట్ నేమ్. కానీ సబ్మిట్ దగ్గర కూడా మనకు హెచ్ఆర్ అనేది చేంజ్ అయింది. అంటే ఐటీ అనేది చేంజ్ అయిపోయింది. ఐటీ డిపార్ట్మెంట్ అలా మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయింది. క్లియర్? సో అంటే ఏంటి? అప్డేట్ అనేది ప్రాపర్ గా జరగలేదు. అప్డేట్ అనేది ప్రాపర్ గా జరగలేదు. అండ్ నా నెక్స్ట్ ఏం చేస్తానంటే డిపార్ట్మెంట్ ని నేను అప్డేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, వ్యూని కాదు, నేను ఇక్కడ అప్డేట్ డిపార్ట్మెంట్ సెట్ నేమ్ ఐటీ వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. సో డిపార్ట్మెంట్ మీద ఐడి 1 దగ్గర నేమ్ వచ్చేసి నేను ఐటీ అని చెప్పి అప్డేట్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ చూడండి చేంజ్ అయిపోయింది. చూడండి, లైక్ ఎందుకంటే ఇక్కడ మనం ఐటీ నుంచి తీసుకున్నాం. సో ఐటీ రికార్డ్స్ ఏదైతే ఉంటుందో అవి ప్రీవియస్ గా వ్యూని అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ రికార్డ్స్ అనేది అప్డేట్ అయినాయి టేబుల్స్ మీద. అండ్ అలానే ఐటీ లైక్ అప్డేట్ నుంచి డిపార్ట్మెంట్ ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ నౌ మళ్ళీ ఇదే వ్యూని మనం అప్డేట్ చేస్తున్నాం. ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ అండ్ సాలరీ అప్డేట్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా గమనించండి, డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏమో మనకి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకున్నాం. రైట్, సాలరీ అనేది ఏమో మనకి ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకున్నాం. దట్ మీన్స్ ప్రణయాన దగ్గర తీసుకుంటున్నాం, అప్డేట్ చేస్తున్నాం. సి మల్టిపుల్ టేబుల్స్ యూస్ చేసి మనం అప్డేట్ అనేది ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ టేబుల్స్ మీద మనకి అప్డేట్ అనేది ప్రాపర్ గా రాలేదు. ఈస్ నాట్ అప్డేటబుల్ బికాస్ ది మోడిఫికేషన్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ బేస్ టేబుల్. సో మనకి అంటే మనం ఈ కాంప్లెక్స్ వీని అప్డేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అంటే డిఫరెంట్ టేబుల్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ టేబుల్స్ నుంచి కాలమ్స్ తీసుకొని చేసినప్పుడు అలాగే సింగిల్ టేబుల్ నుంచి నేను కాలం తీసుకొని చేస్తున్నాను. సో అప్డేట్ సేమ్ ఇది వ్యూని సాలరీ ఒకటే తీసుకున్నాను జస్ట్. దట్ మీన్స్ డిపార్ట్మెంట్ టేబుల్ అంటే డిపార్ట్మెంట్ నుంచి నేను ఏ కాలం తీసుకునేది జస్ట్ ఎంప్లాయీ నుంచి మాత్రమే తీసుకున్నాను. అండ్ నా అప్డేట్ చేశాను. అండ్ నా ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి చూడండి, జస్ట్ సాలరీ మాత్రమే అప్డేట్ అయింది. ప్రణయ సాలరీ. రైట్, ఇన్ ది సేమ్ వే వ్యూ చూద్దాం. సో వ్యూలో కూడా ప్రణయ సాలరీ ఒకటే చేంజ్ అయింది, ఇంకెక్కడ వేరేది ఏం చేంజ్ అవ్వలేదు. అంటే సింగిల్ కాలం మీద అయితే లైక్ సింగిల్ టేబుల్ మీద అయితే మనం అప్డేట్ అనేది చేయగలుగుతున్నాం. అండ్ మల్టిపుల్ టేబుల్స్ వచ్చినప్పుడు మనం అక్కడ మనం ప్రాపర్ గా మనం చేయలేకపోతున్నాం అప్డేట్ అనేది. రైట్, సో
ఈ కేసులోనే మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఆ ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది కూడా చూద్దాం. సో బేసిక్ గా లైక్ ఈ కాంప్లెక్స్ వీ గురించి ఒక ఐడియా అనేది క్రియేట్ అయిందని అనుకుంటున్నాను. రైట్. అండ్ న్యూ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్